బలో క్రిస్మరాజ్ కి క్రీస్తునాడు పుట్టాను, క్రీస్తునాడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బలో క్రిస్మరాజ్ కి. ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపూట కలదు, నీ వెలుగును పొందియే నేను వెలుగును చూచుచున్నాను. ఎంత గొప్ప మాట. ప్రభు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీ ఆనంద ప్రవాహంలోనిది నువ్వు వారికి ప్రభు స్థిరపరిచి నెరవేర్చునిచ్చేను గాక. ఆమేన్. అయ్యా నూతన సంవత్సరపు దీవెనలు ఆశీర్వాదాలు ప్రభువా. అయ్యా ఈ సంవత్సరపు దీవెనల ఆశీర్వాదాలు బిడలకు నిండారుగా కలుగునుగా నాయన. బిడ కన్నీరు కార్చి నాయన, ఏ విషయంలో కన్నీరు కార్చి నీ సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నదో ప్రభువా, నువ్వు వాగ్దానం చేస్తూ నీ దాసుని ద్వారా ప్రభువా నిత్య జీవించి నిత్యానందముతో నిత్యాశీర్వాదాలతో క్రిస్మస్ శుభాలతో నూతన సంవత్సర ఆశీర్వాదాలతో ప్రభు నింపి నడిపించును గాక. ఆమేన్. 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 నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ, గుండె నిండుగా క్రిస్మస్ పండుగ, గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అప్పుడు నీ మొదట కొద్దిగా ఉండును, తుదకు నీవు మహావృద్ధి నొందుదువు. ఆమేన్. ఎంత చక్కని మాట ప్రభు ఇచ్చాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో మనందరి జీవితాలు కూడా ఆత్మదేవుడి చేయును గాక. ఆమేన్. వచ్చిన ప్రభావ మీరే ప్రభావ ఆత్మదేవుడ మీరే తోడేమని తెస్తున్నారు. ఈ గృహంలో మాకంటే ముందుగా ప్రభావ మీరే అడుగు స్తోత్రాలైనా ఈ ప్రభావ ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభావ అక్కగారి కుటుంబంలో ప్రభావ ఎన్నో వెలుగులతో నింపబోతుంది, ఆత్మ వరములతో నింపబోతుంది ప్రభావ. అక్కగారి కుటుంబానికి ఎంతో ధన్యత ఇచ్చావు ప్రభావ. ఆ ధన్యత ప్రభావ మా సంఘానికి అంతా దైత్యంగా ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా జీవ వాక్యాన్ని ప్రభావ తోడుకునే కృపను మాకు దైత్యంగా ప్రార్థిస్తుంది ప్రభావ. అక్కగారి వాక్యం ప్రభా, ఆ వాక్య వాగ్దానం ప్రభా యేసు నామములో ప్రభా నెరవేర్చి రూఢిపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వందనాలయ్యా. మరి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో మీరు నా వాక్యం విని, 4వ వచనం, మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యం అనుసరించి నేరలా మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడనై అందుకు యెహోవా ఆ ప్రకారం జరుగును గాక అని నేను హల్లెలూయా. యేసే మీకు యెహోవాను నేనే సెలవించిన రీతిగా తండ్రి ప్రభువా, బసవయ్యన తండ్రి ప్రభు నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి ప్రభు. గంగమ్మను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు. వారు ఏదైతే తండ్రి ప్రభు దిగులుగా బాధగా ఉన్నారో తండ్రి ప్రభు, అటువంటి బాధను దిగులు తీసివేయండి తండ్రి ప్రభు. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభు. కొడను దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభు. సమాధానం దయచేయండి తండ్రి ప్రభు. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభు. నూతనముగా నీ సన్నిధికి వస్తున్న బిడ్డలు తండ్రి ప్రభు, వారిని తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభును మా రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపా సమాధానం ప్రేమ సంతోషం పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధికి సహాయం కుమారుడు బసవయ్యకు తన భార్య గంగమ్మకు వారి కుమారుడు బాబుకి తన కుమారుడు ఈ యొక్క సమాధానము ఈ సన్నిధి క్రిస్మస్ శుభాలు నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండుగా కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
వందనాలు నమ్మకమును బట్టి నీకు వందనాలయ్యా. బిడ్డలు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి కుమారుని బట్టి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాలు శుభ దినాలు నీ బిడ్డలకు శుభము కలుగునుగా, సమాధానం కలుగునుగా, ఒక రక్షణ కలుగునుగా. నీ సత్య వెలుగుతో జీవపు వెలుగుతో నీ బిడ్డల హృదయాలకు కన్నులకు యేసు నామములో జీవపు వెలుగు సత్య వెలుగు కలుగునుగా. బిడ్డల చేతుపడి దీవించబడునుగా, ఆశీర్వదించబడునుగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి కీర్తన గ్రంథం 60వ సంకీర్తనలో 12వ వచనంలో ప్రభు సెలవిస్తున్న మాట, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించడము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ఎంత గొప్ప మాట ప్రభు మీ కుటుంబానికి ఇస్తున్నాడమ్మా. మరి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని మీరు ఆశపడుతున్నారు, అది వాస్తవం. అందుకే దేవుడు ఈ మాట ఇచ్చాడు. అయితే దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మీ ఆశ కంటే వేసే ఆశ ఇంకా గొప్పది. నిండు మనసుతో వేసే మార్గంలో నువ్వు నీ భర్త నడవాలి. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. రక్షణ కొరకు చేయండి. కొంచెం అలా ఎలా వచ్చి ఈ పక్కకి వచ్చి కదా 2 నిమిషాలు. అప్పుడు నీ కుటుంబాలతో నాన్న రక్షణలోకి నడిపించమని ప్రార్థన. అయా కుటుంబాలతో మందిరానికి నడిపించమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని తండ్రి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ పొందున్నాం తండ్రి. చాలా సంతోషం. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పుట్టెను, పశువుల తట్టెను వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ. ప్రభు మీకు ఇచ్చిన మాట తమ్ముడు మరి పరిశుద్ధ గ్రంథంలో 107వ సంకీర్తన 9వ అధ్యాయం ఎలానగా ఆశ గల ప్రాణమునైన తృప్తిపరచుచున్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. ఆల్రెడీ జరిగింది ప్రాసెస్. ప్రభు ఆల్రెడీ ఇచ్చేసాడు, జరుగుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు ఆశీర్వదించునుగా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తల్లి తండ్రి గొప్ప తండ్రి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. నీ ఘనమైన నామానికి లెక్కింపు స్తోత్రం పటాను కోట కృతజ్ఞత స్తోత్రం స్తోత్రం. వనాలు ప్రభా రాజకీయంలో ప్రభా ఆశీర్వాద కుటుంబంతో సంఘంతో ప్రభా సున్నితం లేక గురువులో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. విశేషాలు కూడా సున్నితంలో కుటుంబం ప్రభావ నిశ్చయం ఎంతగానో ప్రేమించిన కుటుంబం ప్రభావ, ఎంతగానో సహాయంగా ఉన్న కుటుంబం ప్రభావ. ప్రభావ ఈ కుటుంబానికి దీవించిన ప్రభావ, ఆశీర్వదించిన ప్రభావ. అప్పుడు ఆయనకు స్థుతులు నాయన ప్రభా. ఈ కుటుంబం సున్నితంలో కుటుంబం ప్రతి అవసరం చేసుకుని తీర్చని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రభావ ఈ సున్నితం కుటుంబానికి బంగారంగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. అనేక మాదిరిగా వచ్చని ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మ రక్షణలో ఒక పాత్రగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం ప్రభావ. ప్రతి అవసరం చేసుకొని తీర్చని ప్రార్థిస్తున్నాం. ప్రేమ, సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, నిత్య సన్నిధి, నిత్య సహాయం ప్రేమ్ కుమార్ కి, తన భార్య కళ్యాణికి, తన కుమారుడు హేబెల్ కి, పరిమళకు, వారి కుటుంబం అంతటికి నీ సన్నిధి తోడై నడిపించునుగాక. క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కలుగునుగాక. ప్రియులారా, మరి ప్రభుస్తున్న మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం మాట్లాడతాడు. నువ్వు నీతిమంతురాలు, దేవుడు నన్ను పెట్టవు, నీతిమంతురాలు. ట్యాబ్కి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, ఏ కొదవ దేవుడు చేయడు. ఎందుకంటే ఆశీర్వాదకర్తైన ప్రభు మీ జీవితంలో ఉన్నాడు. అన్ని విషయాలు ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువాని బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రభా క్రిస్మస్ శుభదినాలలో ప్రభా నీకు వందనములు, స్తోత్రములు నైనా. అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు దేవా,
అయ్యా మీరు మమ్మల్ని వెతుక్కుంటున్నాయన ఆకాశ మహాకాశాలు విరిచినాయన అయ్యా భూలోకానికి వచ్చినాయన అయ్యా పాపులమైన మమ్మల్ని రక్షించుటకు దేవా ఈ భూలోకానికి వచ్చి మాకు గొప్ప రక్షణ ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము దేవా. కృపలో జ్ఞాపకం యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి పొందినాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం ప్రియ తల్లిగారు, అమ్మగారు స్వార్థమ్మ గారికి, వారి బిడ్డలు విశ్వాసమ్మకి, నిరీక్షణమ్మకి, కుమార్ ప్రేమ్ కుమార్కి, వారి బిడ్డలందరికీ నీ సన్నిధి తోడండి. క్రిస్మస్ శుభాలతో, నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్. అమ్మా, నీతి మంత్రుడు యేసు నీతో ఉన్నాడు. ఆశీర్వాదం నీ తలపై ఉన్నది. ఏ కొదవ ఏ కొరత నీకు ఉండనే ఉండదు. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ముగ్గురిని కవర్ చేయండి. 24వ వచనం, 25వ వచనం చక్కని రెండు వాగ్దానాలు, రెండు మాటలు ప్రభు తీసుకున్నాడు. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మరియు నీ సంతాన విస్తారమును, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుకున్న నీకు తెలియదు. ఎంత గొప్ప మాట ఉంటాయి. క్షేమ నివాసం అంటే పొదవైనది ఏది ఉండదు. అంతగా దేవుడు అమ్మా సంతోషమా నిన్ను, నీ కుమారుడు శశిని, అమ్మా లావణ్య, శశిని లావణ్యను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదించాడు. మంచిది. మీ ఇంట్లో వచ్చిన మాట అయ్యా, పురాతన కాలం మొదలుకొని నా దేవుడు నాకు రాజయ్య ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. గొప్ప మాట. మీ అంటే అర్థం చెప్తాను. రక్షణ అంటే పాపక్షమాపణ. మనుషులు ఈ లోకం ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో పొరపాట్లు, మాటల్లో రకరకాలుగా ఉంటాయి ఈ మానవ జీవితం. ఇవన్నీ కూడా ప్రభువే క్షమిస్తాడు. రక్షణ అంటే రెండోది శాపం. ఉదయం నుండి రాత్రి వరకు గొడ్డు కష్టం చేస్తారు, కానీ రూపాయి నిలవదు. అది శాపం. ఆ శాపం పోదు. నీ కష్టార్జితం నువ్వు నీ కష్టార్జితం, మీ ఇద్దరి కష్టార్జితం, మీ భార్య భర్తల కష్టార్జితం మీరు మీ బిడ్డలో పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దగ్గర మాకన్నా ముందుగా నీ వచ్చి ఉన్నావు ప్రభువా. అయ్యా వారి మనసులను ఎరిగి ఉన్నావు ప్రభువా. అయ్యా వారి అవసరతలన్నీ ఎరిగి ఉన్నావు ప్రభువా. తండ్రి అయ్యా గృహానికి శుభము కలుగును గాక, శుభము కలుగును గాక ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవజనులు చెప్పిన వాక్యం నేను యేసు నామములో రుడి చేయండి ప్రభువా. యేసు నామములో రుడి చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగన్ని వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం ప్రియ బిడ్డలు తిరుపతికి, అంజనమ్మకి, తన కుమారునికి, వారి గృహానికి, వారి చేతి పనులకు మీ సన్నిధి తోడయుండి నిత్య రక్షణ ఇచ్చి నిత్య జీవముతో నింపి క్రిస్మస్ శుభాలతో, నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నీకు నడిపించుగాక. ఆమేన్. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిలువరించెదము. మరి లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ,
భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగును గాక. స్తోత్రం చేయించుండేవి. మరియమ్మ ఏది? దేవుడు సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుడైన దేవుడు నీ జీవితంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఈ రోజు అన్నాడు, మరియా భయపడకు, నీకు శుభము భయపడకు. దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? శుభాలు కలగ చేస్తాడు. శుభం అంటే మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో ఏసైని పెట్టుకో, నీ ఇంట్లో ఏసైని ఉంచుకోలేదు. ఏసైని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం. నాకు తెలుసు తల్లి, దేవుడు నిజ మనసుతో ప్రేమిస్తూ ఉంటాం. బిడ్డలు చక్కగా నడిపిస్తున్నాం. బిడ్డలంతా కూడా నీ ప్రార్థన, నీ కన్నీలే నీ బిడ్డలకి స్థితిని తీసుకొచ్చారు కదా. నీ కష్టమే దేవుడు కనికరి పడ్డాడు తల్లి. ధన్యవాదాలు. కలిగా పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో ఏసైని ఇంకా కలిగి నీ బిడ్డలు చక్కగా ఇంకా దేవుని మార్గంలో నడిపించుకో. అప్పుడు మీ అందరికీ ఏముంటది? సంపూర్ణమైన సమాధానం ఇస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం నాయన. అయా ఈ కుటుంబాన్ని వెలుగుతో నింపినందుకే చెల్లిస్తున్నాం ప్రభా. అయా పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం నాయన. అయ్యా ఈ కుటుంబంలో చీకటంతా ఏడుగుతున్నావు కోరుగా నీ అగ్నిలో కాల్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ, సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం ప్రియతల్లి మరియమ్మ గారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబం అంతటికి నీ సన్నిధి సమాధానం కలుగును గాక. శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండారుగా కలుగును గాక. ఎవరి చేతులు కలుగును గాక. ఒక మాట చెప్తాను, కొన్నిసారి ప్రార్థన చేస్తాను. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 12వ అధ్యాయం మరి 2వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఆమేన్. ఆమె పేరు పెంచలాం శేఖర్ గారు. సకల ఆశీర్వాదం కర్తవ్యం అలాంటి రచన భాగ్యం కలిగించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు నాయన, స్తోత్రం ప్రభా, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రం ప్రభా. నాయన ప్రభా, వీరికి కావలసిన బలం అంతా మీరే తండ్రి ప్రభా. నాయన వీరి చేత కార్యాలన్నీ మీరు చేయగలుగుతారు ప్రభా. నాయన స్తోత్రం ప్రభా. నాయన వాళ్ళ కుటుంబం దీవించి ఆశీర్వదించడం ప్రభా. మీకే కృతజ్ఞత స్తోత్రం ప్రభా. నాయన ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. నాయన క్రిస్మస్ మాసం, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబంలో మీరు ఇస్తున్నందుకు ఇంకా ఏమైనా మిగిలిపోయినందుకు ఉంటే మీ బంగారు పాదవద్ద తగ్గించుకొని చేసుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ, సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం మీ ఆత్మీయ బిడ్డలు శేఖరన్న గారికి, పెంచులమ్మకి, లక్ష్మ మరియకు, వారి బిడ్డలకు మీ సన్నిధి తోడై ఉండి క్రిస్మస్ శుభాలతో, ఆశీర్వాదాలతో ఆరుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. కీర్తనలు 4వ సంకీర్తన 7వ చరణం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలో కలగజేసి. ఎంత గొప్ప మాట. కీర్తనలు 4వ సంకీర్తన 7వ చరణంలో ప్రభుత్వం తనతో మాట్లాడినాడు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండు, నీవే నన్ను సురక్షితంగా. హల్లెలూయా. ఈ గృహంలో అడుగుపెట్టి ఉన్నాం నాయన. ఈ గృహంలోనికి మీరు వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ గృహంలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, అశ్విని ప్రభు, ఇష్మాయేల్ని నీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ గృహం నీకే సమర్పిస్తున్నాం. అశ్విని మీరు బలపరుచునైనా, అయ్యా నీకు కుమార్ని దాసుల ద్వారా పలికినటువంటి వాగ్దానమునైనా నీ కుమార్తె జీవితంలో, తన కుమార్తె జీవితంలో స్థిరపరచబడి ధాన్య ద్రాక్షారసం నిండిన సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నాకు కలగజేసింది అని ప్రభు.
అయ్యా నిన్ను స్తుతించున్నట్లుగా ప్రభువా అధికమైన సంతోషాన్ని ప్రభువా తన కుమారుని బట్టి ప్రభువా తన జీవితాన్ని బట్టి ప్రభువా నిన్ను బట్టి ప్రభువా తన జీవితాల్లో కలిగే మేలుని బట్టి ప్రభువా అధికమైన సంతోషముతో నీ బిడ్డ మనసు ప్రభువా బిడ్డ హృదయము నాయన అయ్యా బిడ్డ మనసు హృదయము ప్రభువా సంతోషముతో ప్రభువా పొంగి పొర్లునుగా కని అధికమైన సంతోషముతో నీ కుమార్తె నింపబడుగా కని తండ్రి నీకు వందనాలు ప్రభువా బిడ్డ అవసరతలు ఏమైతే ఉన్నాయో ప్రభువా ప్రతి అవసరతలన్నీ ప్రభువా నీ మహిమైశ్వరంలో తీర్చండి ప్రభువా బిడ్డకు మీరే భర్తగా ఉండండి నీ దీవెన యేసు నామములో ప్రకటిస్తూ నీ సమాధానాన్ని ప్రకటిస్తూ దీర్ఘాయుష్ని ప్రకటిస్తూ సంతోషాన్ని ఆరోగ్యాన్ని ప్రకటిస్తూ సర్వ సమృద్ధిని ప్రకటిస్తూ ప్రభువా యేసు నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం తండ్రి ప్రేమ సంతోషం పరిశుద్ధాత్మీయ సహవాసం సన్నిధికి సహాయం ఆత్మీయ కుమార్తె అశ్వినికి మన కుమారుడు ఇష్మాయిల్కి వారి కుటుంబానికి నీ సన్నిధి తోడే నడిపించుగాక. ఆమేన్. 5వ వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆమేన్. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ బాగుంది కదా అని కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం వస్తుంది కనుక ఏ విషయం కూడా దిగులు చేయనవసరం లేదు. కూడా దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. మాతో పాటు వచ్చిన మా తండ్రి నేను చెప్పిన వాక్యం ప్రభావ దూరకమ్మ జీవితంలో నెరవేర్చమని నేను ఆ బిడ్డకు నైనా భర్త తండ్రిగా నువ్వే ఉన్నావు. ఆ బిడ్డ ప్రతి కష్టాలు తీర్చండి నేను కళ్ళ దుర్గం తీసివేయండి నా నేను అవల కొడుకులకు రక్షణ దయచేయండి. ఎక్కడ నేను ఆ బిడ్డ దూరపాతలు ఉన్నప్పటికీ నేను దయచేయండి. నైనా నీలో మానసు రక్షణ దయచేయండి. నైనా ఈ వాక్యం నైనా దూరకమ్మ జీవితంలో నెరవేర్చమని మహిమ ఘనత చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసునామములో పది అడిగిపోయి యేసు రక్తమే ఆమేన్. కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 11వ చరణం ఇలా సరిస్తుంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక ఎంత గొప్ప మాట. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో యేసయ్య సూర్యునిగా ఉన్నాడు రా తల్లి. హల్లెలూయా. సూర్యుడు ఉంటే ఏముంటదమ్మా? వెలుగు ఉంటుంది. సూర్యుడు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. సూర్యుడు ఉంటే పంటలు ఉంటాయి. సూర్యుడు ఉంటే శక్తి ఉంటుంది. సూర్యుడు ఉంటే జీవం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే దైవం, ఆఖరిగా ఉన్నాడు. ఆమేన్. అంటే నడిపిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. బిడ్డలు యేసు నామములో సంపూర్ణంగా నేను హత్తుకొందురుగాక అయ్యా జరుగునుగాక ప్రభా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడన్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ కొరకు ప్రభా నీ బిడలు నైనా నడవడానికి, నేను హత్తుకోవడానికి, నీ కొరకు బ్రతకడానికి ప్రభా, నీ మేలులు పొందుకోవడానికి ప్రభా రామలక్ష్మమ్మ జీవితంలో కార్యాలు జరుగునుగాక నాయన. బిడల హృదయాలు తెరబడునుగాక నాయన. బిడల హృదయాలు తెరబడునుగాక. ఈ గృహంలోని దేవదూతలు సంచారం చేదురుగాక. గృహంలో సింహాసన శీలుడుగా ఉందుగాక. అయ్యా నీ ముఖదర్శి మీ గృహంలో నీ బిడలకు కలుగునుగాక నాయన. ఎప్పుడు సంతోషము, సమాధానము నాయన, ఆరోగ్యము, ఆనందము ప్రభా, ఆత్మలో ఎదుగుదల ప్రభా, ఆత్మ రక్షణ కలిగి ప్రభా నీ సన్నిధిలో నీ బిడలు ప్రభా ఆనందించుదురుగాక. జీసే మందిరములో ప్రభా నమ్మకస్తులుగా నిన్ను హత్తుకుని ఉందురుగాక అని ప్రార్థన చేసి యేసు నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ, సంతోషం, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం ప్రియ ఆత్మీయ బిడ్డ రామలక్ష్మమ్మకు, తన కుమార్తెకు, తన కుమారునికి, వారి కుటుంబానికి
ప్రభు సన్నిధి తోడై ఉండి వారు ఆశిస్తున్న కార్యాలు చేసి సమస్త మేలుతో వారిని వారి బిడ్డలను తృప్తిపరచును గాక. ఆమేన్. 14 నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం నీవు అనుభవించదు, నీ అనుభవంలో ఉంచదు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఎంత చక్కని మాట. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు నీవు ఆనందిస్తావు. చాలా మంది డబ్బు యందు ఆనందించే వాళ్ళు ఉన్నారు లోకంలో, పేరు ప్రఖ్యాతులు యందు ఆనందించే వాళ్ళు ఉన్నారు. మరి రకరకాలుగా ఆనందాలు, సంతోషాలు, కూడులని రకరకాలుగా సంతోషించి ఆనందించే వాళ్ళు ఉన్నారు. అయితే అవన్నీ స్థిరమైనవి కావు, నిలకడగా ఉండేవి కావు. ఏ సంతోషం, ఆనందమైన కొద్ది రోజులే, అవన్నీ తర్వాత కర్పూరంలాగా కరిగిపోవాల్సింది. కర్పూరం తెలుసు కదా, ఏమంటారు? కర్పూరమే కదా. ఓకే, కర్పూరంలాగా కరిగిపోవాల్సిందే. అయితే దేవుని యందు సంతోషం ఉంటుంది చూడు. దేవుని యందు కలిగే సంతోషం, దేవుని యందు కలిగే ఆనందం, అది చాలా సంపూర్ణమైన, స్థిరమైన. హల్లెలూయా. రక్షణ కలుగును గాక. ప్రతి అవసరతని మహిమైశ్వర్యంలో తీరును గాక. నూతన సంవత్సరపు దీవెనల ఆశీర్వాదాలు, క్రిస్మస్ దీవెనల ఆశీర్వాదాలు బిడ్డలకు, నీతి కుమారమ్మ కుటుంబానికి, భర్తకు, బిడ్డలకు సంపూర్ణ కలుగును గాక. మేలుడితో బిడ్డలకు తృప్తిపరచబడును గాక. వివేకానంద కాలనీలో ఇంతవరకు ఎన్ని గృహాలు దర్శించమునైనా ఆ గృహాలన్నీ సంపూర్ణమైన వెలుగుతో నింపబడి, సంపూర్ణమైన సమాధానముతో నింపబడి, సంపూర్ణమైన కృపతో ఆవరించు, ఆత్మతో ఆవరించు, శక్తితో ఆవరించు, మహిమతో ఆవరించు. ప్రతి గృహములోనైనా మేము అడుగునే ప్రార్థన చేసే గొప్ప కార్యాలు నాయన, ఆశ్చర్య కార్యాలు నాయన, అద్భుతాలు నాయన, అద్భుతాలు నాయన బిడ్డల జీవితాల్లో జరుగునుగా. ఆత్మ బిడ్డలు ఎంతమంది గృహాల్లో జరిగే కార్యాలను బట్టి మీరు వైపు చూసి నిన్ను చూచున్నట్లుగా గొప్ప కార్యాలు స్థిరపరచబడినట్లుగా, గొప్ప రక్షణ పొందుకున్నట్లుగా ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరి కుటుంబాల్లో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, రక్షణ కార్యాలు నాయన, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దీర్ఘాయుషుతోను, సమాధానముతో, కృపతోను, మహిమతో నింపినందుకు నీకు వందనాలు. యేసు నామములో గృహానికి శుభాన్ని ప్రకటిస్తూ, సమాధానాన్ని ప్రకటిస్తూ, వ్యాపారాన్ని నిండారుగా దీవిస్తూ, దీర్ఘాయుషుతో నింపుతున్నందుకు, బిడ్డలకు మహిమకరమైన మంచి భవిష్యత్తు మీరు ఇస్తున్నందుకు, యెషయా 8:14 ఖచ్చితంగా నిశ్చయముగా మీరు జీవితాల్లో రూఢి చేస్తున్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు కదా, నీ దహన బలులను అంగీకరించుగాక. దహన బలి అంటే ఆరాధన, నైవేద్యం అంటే ప్రార్థన, విజ్ఞాపన, ఏమన్నా పరిచయం. దహన బలి అంటే ఆరాధన, దహన బలి అంటే నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకోవడం, నీ కుటుంబాన్ని ప్రభుకి సమర్పించుకోవడం, నీ బిడ్డలను దేవుని చేతిలో సమర్పించుకోవడం. మరి స్వరూప మరి పాప మంచి సేవకురాలు అయిపోతారు. దేవుడు కృపించాడు. వాడు మన పుట్టినరోజు ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు బయలుపరచాడు, ఏమైనా ప్రవర్తన అయిపోతే దేవుడు కృపించాడు. ఆ బిడ్డ కూడా సేవకురాలు అవుతారు. దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. నువ్వు ఈ కడుపును పుట్టిన బిడ్డలో మంచి మంచి సేవకులు అవుతారు, మంచి స్థితిలో ఉంటారు. కృపా సత్య సంపూర్ణ మీకే స్తోత్రములు నాయన. ప్రభా జీవాధిపతి, జీవం కలిగిన దేవ, అమ్మగారు మరి అమ్మగారు బట్టి వందనాలు. తల్లి గారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలం, జీవం కృపను ఈ మహిమ గల హస్తం తల్లిపై నుంచి బలపరిచి నడిపించారు. చక్కని ఆయురారోగ్యాలు ఇచ్చి సన్నిధి వెలుగు కృపనిచ్చి నడిపించారు. సహాయం చేయండి. నీకు వందనాలు ఆయన, నీకు స్తోత్రములు తండ్రి. సమర్పించుకున్న బిడ్డలందరినీ పేరు యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం. కష్టార్జితాన్ని ప్రభు వేలంతలుగా ఆశీర్వదించండి. కొలవలేనంత పంటని బిడ్డలు కోయిదురుగా, అన్ని విషయాల్లో కోయిదురుగా ఆశీర్వాదాలు
యేసు నామములో ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏయ్, కొట్టండి. అమెరికా పోరాయి తోడై నడిపిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా ఎల్ షదాయిగా ఉండి మన తల్లిగా తండ్రిగా దేవుని కూడా నడిపిస్తున్న యేసయ్యకి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. మీకు కూడా చాలా వందనాలు రా తల్లి.